హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ 30 అయితే చూడబోతున్నామండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ అయితే మనం కవర్ చేయబోతున్నాము, మీ అందరికీ తెలిసిందే. సో గైస్, వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడాలి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఎలాంటి ప్రశ్న మనకు ఎగ్జామ్లో వస్తుందనేది తెలియదు, కాబట్టి ప్రతి క్వశ్చన్ మనం చూసినప్పుడు ఏ క్వశ్చన్ మనకు ఎగ్జామ్లో వచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? ఇప్పటివరకు మన యాప్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులు చాలామంది అయితే క్లాసెస్ ఫాలో అవుతున్నారు. సో ఇంకా ఎవరైనా క్లాసెస్ కనుక అంటే మన యాప్లో కోర్స్ తీసుకుని వారు వెంటనే తీసుకొని ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా మనకు హైకోర్టు నోటిఫికేషన్ రాలేదండి. హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది. సో దానికి హైకోర్టు నోటిఫికేషన్కి డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్కి ఒకేసారి ఆగస్టులో పరీక్షలు కండక్ట్ చేస్తారు, కాబట్టి మనకు చాలా టైం ఉంటుందండి. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకుని వాళ్ళు వెంటనే తీసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. మలిహరప్ప దశకు చెందిన 2 ఎద్దుల బండి మీదున్న మనిషి, నీటి బర్రె, ఏనుగు, ఖడ్గమృగాల కంచు బొమ్మలు క్రింద పేర్కొన్న ప్రదేశాలలో ఎక్కడ బయటపడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 3 దైమాబాద్ అనేటువంటి ప్లేస్లో బయటపడ్డాయి. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున నిర్మించబడింది? విజయనగర సామ్రాజ్యం ఎక్కడండి? మరి ఏ నది ఒడ్డున మనకు కనిపిస్తుందంటే తుంగభద్ర. నెక్స్ట్ వన్, చోళుల పాలనా వ్యవస్థకు సంబంధించి సభ అనగా ఏంటి? సభ. ఆప్షన్ 3 అగ్రహారాల్లో ఉండేటువంటి పెద్దల సభ. నెక్స్ట్ వన్, గుర్రం మీద నుండి పోలో ఆడి అంటే చౌగాన్ అనేవారు దీన్ని పోలో ఆడుతూ మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 2 కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గదర్ విప్లవకారులు ఏ ప్రాంతంలో క్రియాశీలంగా పనిచేశారు? ఆప్షన్ 1 ఉత్తర అమెరికా. లాలా హరిదయాల్ గారు 1914 ఆ టైంలో శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో గదర్ పార్టీని అయితే స్థాపించడము జరిగింది. ఓకే. నెక్స్ట్, అహ్మదాబాద్ టెక్స్టైల్స్ లేబర్ అసోసియేషన్ ఎవరు ఏర్పాటు చేశారు? 6వ ఆప్షన్ 3 అండి, గాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ విభజన సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరున్నారు? భారతదేశ విభజన సమయంలో ఆప్షన్ 1 జేబీ కృపలాని, 1947 ఆ టైంలో. ఓకే. తెలుగు సాహిత్యంలో బౌద్ధ గ్రంథాలు ఎప్పుడు ప్రారంభమైనవి? 8వ ఆప్షన్ 2 1902 ఆ టైంలో ప్రారంభమయ్యాయి. హిమాద్రి, గ్రేట్ హిమాలయాలు ఉత్తర భాగం సగటు ఎత్తు ఎంత? ఆప్షన్ 1 6000 మీటర్లు. నెక్స్ట్, దిల్వారా దేవాలయం ఎక్కడ ఉంది? దిల్వారా ఎక్కడుందండి?
మౌంట్ అబు అండి, ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉంటుంది. మరి యొక్క మౌంట్ అబు పర్వత శ్రేణి ఏ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది? మీ జీకే క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఇది ఒక ప్రముఖ జైన దేవాలయము దిల్వారా మౌంట్ అబు పర్వత శ్రేణుల్లో ఉంటుంది. ఈ మౌంట్ అబు ఎక్కడ ఉంటుంది? మీ క్లూ ఏంటంటే ఇది ఎడారి ప్రాంతం, మన దేశంలో ఉన్నటువంటి ఏకైక ఎడారి రాష్ట్రము. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలిస్తే, లేదా మౌంట్ అబుని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 11. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశము అత్యధిక ఉత్పత్తి ఏది? 12 ఆప్షన్ 1 చక్కెర ఉత్పత్తి అయితే అత్యధికంగా ఉంటుందండి. గొప్ప తెలుగు కవులలో ఒకటైన శ్రీనాథుడు ఏ రాజు ఆస్థానంలో ఉండేవారు? 13 ఆప్షన్ 1 పెదకోమటి వేమారెడ్డి. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆప్షన్ 4 వాషింగ్టన్. నెక్స్ట్, గంగా నదిని జాతీయ నదిగా ఎప్పుడు ప్రకటించారు? గంగా నదిని జాతీయ నదిగా ఎప్పుడండి? 2008 నవంబర్ 3. నెక్స్ట్, పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులను 16వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, స్పీకర్ నియమిస్తారు, స్పీకర్. రాష్ట్రపతి నియంత్రణలో ఏ నిధి ఉంటుంది? రాష్ట్రపతి నియంత్రణలో ఏ నిధి ఉంటుంది? ఆప్షన్ 2 అండి, భారత సంఘటిత నిధి ఉంటుందండి. ఏముంటుందంటే అగంతుక నిధి ఉంటుందండి రాష్ట్రపతి నియంత్రణలో. ఓకేనా, సంఘటిత నిధి అనేది కాగా ఆధ్వర్యంలో ఉంటుంది. ఓకే, మనం కట్టే ట్యాక్సెస్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అగంతుక నిధి అనేది ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో అగంతుక నిధి నుంచి అయితే అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, ప్రధానమంత్రి ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో వేటికి చైర్మన్గా ఉంటారు? 18 ఆప్షన్ 1 ఏబిసిడి అన్నీ కరెక్టే. నీతి ఆయోగ్కి, జాతీయ అభివృద్ధి మండలికి, జాతీయ సమగ్రత మండలికి, అంతర్రాష్ట్ర మండలికి కూడా చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సొమాటోగ్రాఫిన్ అనే హార్మోన్ అల్పస్రావం వల్ల కలిగేది ఏంటి? ఏమవుతుందండి? 19వది ఆన్సర్ ఆప్షన్ 4 మరుగుజ్జుతనము వస్తుంది. తక్కువ ఉంటే మరుగుజ్జుతనం వస్తుంది, ఎక్కువ ఉంటే క్రెటినిజం అంటే ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, విత్తనాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కప్పి ఉంచితే బాహ్య పెరుగుదలను ఏమంటారు? ఆప్షన్ 3 1 మరియు 2 ఎరెల్ మరియు బీజ పుచ్చము అంటారు. నెక్స్ట్, ఎంజైమ్ ఉత్తేజకంగా గుండె కొట్టుకోవడంలో ఫ్లాష్ బల్బులో పౌడర్గా ఉపయోగించే మూలకము ఏది? 21 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పొటాషియం. ఈ క్రింది అణువిద్యుత్ కేంద్రాలవి నెలకొన్న రాష్ట్రాలను జతపరచండి. 22 ఆప్షన్ 1 1 by 1 చూద్దాము. ముందుగా తారాపూర్ మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్, కైగై కర్ణాటకలో ఉంది. నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, కల్పక్కన్ తమిళనాడులో ఉంది. కోటా రాజస్థాన్లో ఉంది. కాక్రాపారా గుజరాత్లో ఉంది. అన్నీ కూడా సరైనవిగానే ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలలో ఇది కూడా ఒకటి. ఏంటది? ఆప్షన్ 2 ఆర్థిక సామాజిక మండలి. ఓకేనా, నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 వాషింగ్టన్ DC. క్రింది వాటిలో ఏ చట్టం పంచాయతీలకు రాజ్యాంగ హోదాను కలిగించింది? ఆప్షన్ 2 73వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్, పనికి ఆహార పథకం క్రింద పథకాలలో దేనితో కలిసిపోయింది? పనికి ఆహార పథకము క్రింది పథకాల్లో దేనితో కలిసిపోయింది? ఆన్సర్ MGNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్, ప్రతి ఏడాది సంఘాయ్ పండుగను ఎక్కడ నిర్వహిస్తారు?
సో ఆప్షన్ 1 మణిపూర్లో నిర్వహిస్తారు. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రాథమిక హక్కు కానిది ఏది? ఆప్షన్ 1 ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదండి. ఓకేనా, దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఓకే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 300A ఆర్టికల్లో దీన్ని రాజకీయ హక్కుగా అయితే పొందుపరచడము జరిగింది. శాస్త్రజ్ఞులు క్రింది వాటిలో ఏ అవయవ చికిత్సకు ఒక కృత్రిమ కండరమును అభివృద్ధి చేశారు? దేనికోసమండి? గుండె. నెక్స్ట్, చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? చిప్కో. ఆప్షన్ 3 అడవుల సంరక్షణ. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? ఎవరండి? పి ఆనందాచార్యులు గారు 1889 ఆ టైంలో. క్రింది ఏ భారత రాష్ట్రంలో మడ అడవులు ఎక్కువగా ఉన్నాయి? మడ అడవులు ఎక్కడ ఉంటాయండి? సముద్ర తీరము ప్లస్ నదీ ప్రవాహం రెండు కలిసే చోటైతే ఎక్కువగా మనం చూడవచ్చు. ఎక్కడ ఉన్నాయంటే పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో ఒక మోస్తారు నుంచి తీవ్ర భూకంపాలకు గురయ్యే అవకాశం ఉన్న భూభాగం ఎంత శాతం? 33 ఆప్షన్ 1 అండి, 50% కంటే అధికము. నెక్స్ట్, లీ అయోన్ సెల్స్ అంటే ఏమిటి? లీ అయోన్ సెల్స్ 34 ఆన్సర్ ఆప్షన్ 1. ఉపగ్రహాలు ప్రయోగ నౌకల విద్యుత్ వనరు. నెక్స్ట్, 2024 ఏడాదికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్కు ఎవరు ఎంపికయ్యారు? ఇంకా 2025 విడుదల చేయలేదండి, ప్రజెంట్ 2024 మనం చదవాలి. ఓకే, ఎవరికి వచ్చిందండి మరి? ఆప్షన్ 4 డేవిడ్ బెకర్, హెమిస్ హన్స్బిన్ మరియు జాన్ జంపర్ ముగ్గురు కలిసి సంయుక్తంగా వచ్చింది. హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఎవరండి? దిలీప్ టెర్కీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, మత్స్యకారుల సేవలో పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? మత్స్యకారుల సేవలో 37 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 26 ఏప్రిల్ 2025 రీసెంట్గానే. రాయలసీమ ఫుడ్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఏ జిల్లాలో నిర్వహిస్తారు? ఎక్కడండి? తిరుపతి. ఓకేనా, అంతకుముందు చిత్తూరు జిల్లా ఉండేది, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు, సో విడిపోయింది కాబట్టి తిరుపతి. ది హీరో ఆఫ్ టైగర్ హిల్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ పరమవీర్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ 4 యోగేంద్ర సింగ్ యాదవ్. నెక్స్ట్ వన్, ఇండియా బ్యాంకింగ్ ఇన్ రెట్రోస్పెక్ట్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ పుస్తక రచయిత ఎవరండి? ఆప్షన్ 1 ఆశుతోష్ రవికర్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్తో మళ్ళీ కలుద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం కవర్ చేయడం జరిగిందండి. చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయలేదో వెంటనే పర్చేజ్ చేయండి. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.